ब्लैकमेल नहीं सहा जाएगा। के पाकिस्तान की एक बूंद भी तुम पाकिस्तान से छीन नहीं सकते। భారత్ పాక్ దేశాల మధ్య మళ్ళీ యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. రెండు దేశాల ముఖ్య నాయకులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు, రెండు దేశాల సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తున్న తీరు, రెండు దేశాలు ఆయుధాలను సమకూర్చుకుంటున్న విధానాన్ని బట్టి చూస్తే యుద్ధం తప్పదు అనే వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య మళ్ళీ హీట్ పెరగడానికి సింధు జలాలు ప్రధాన కారణంగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా ఇప్పుడు సింధు నదీ జలాల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అణుబాంబుల దాడుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఏకంగా ఎర్రకోట నుంచే పాకిస్తాన్కు వార్నింగ్ ఇవ్వడం సరిహద్దుల వెంట ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నది. సింధు నదిపై భారత హక్కుల గురించి, అణ్వస్త్ర ప్రయోగం గురించి మోడీ మాట్లాడడం రాబోయే యుద్ధాన్ని సూచిస్తున్నదనే అభిప్రాయాలు అందరిలో కలుగుతున్నాయి. मेरे प्यारे देशवासियों, इन न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं। न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, ब्लैकमेल नहीं सहा जाएगा। हमारी सेना तय करेगी, सेना की शर्तों पर सेना जो तौर तरीके तय करे उस तौर तरीके से, सेना जो लक्ष्य तय करे उस लक्ष्य को अब हम अमल में ला करके रहने वाले हैं. పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అయితే పాక్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతికి ఇచ్చిన సందేశంలో సింధు నదీ జలాల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. సింధు నదీ జలాలను పాకిస్తాన్ రాకుండా ఆపాలని ప్రయత్నిస్తే సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఒక్క చుక్క నీరు కూడా ఆపలేరని ఛాలెంజ్ కూడా చేశాడు. భారత్పై యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్లు కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు. యుద్ధం కోసం ప్రత్యేకంగా చైనా తరహాలో ఆర్మీ రాకెట్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు పాక్ ప్రధాని చెప్పారు. और मैं ये बताना चाहता हूँ आज दुश्मन को कि अगर तुम हमारा पानी बंद करने की धमकी देते हो तो ये बात जहन में रखना कि पाकिस्तान की एक बूंद भी तुम पाकिस्तान से छीन नहीं सकते. उस खुदाए बुजुर्गों बरतर की कसम है कि अगर तुमने ये हरकत की तो दोबारा तुम्हें वो सबक सिखाएंगे कि तुम कानों को हाथ लगाओगे पाकिस्तान का तुम कभी भी. ఆగస్టు 4న భారతదేశ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ద్వివేది కూడా యుద్ధానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మరో యుద్ధం వస్తుందనిపిస్తోంది, మనం దానికోసం ప్రిపేర్ అవుతున్నాం అని ద్వివేది చాలా స్పష్టంగా ప్రకటించారు. And the next war which we are looking at, it may happen soon and we have to prepare accordingly, as already been brought out by director, that in this we have to fight this battle together. This non-kinetic has to be fought together. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావర్ భుట్టో కూడా సింధు నదీ జలాలు పాకిస్తాన్ రాకుండా అడ్డుకుంటే తాము తగిన విధంగా స్పందిస్తామని ప్రకటించారు. అంతకుముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అయితే ఏకంగా అనుయుద్ధం తప్పదని ప్రకటించారు. सिंधु की तरफ इस किस्म की हमला के बारे में सोचेंगे तो फिर पाकिस्तान के हर सूबे के अवाम आपका मुकाबला करने के लिए तैयार है और ये ऐसे जंग है जो आप ज़रूर हारेंगे. భారత్ నుంచి కూడా ఈ హెచ్చరికలపై ఘాటుగానే స్పందనలు వస్తున్నాయి. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాకిస్తాన్ నాయకులను ఉద్దేశించి నాలుకలు నియంత్రించుకోవాలి అని హెచ్చరించారు. ద్వేషం రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు పాకిస్తాన్ గనక తప్పటడుగు వేస్తే, అంటే యుద్ధానికి సంబంధించిన ఏమైనా ఏర్పాట్లు చేస్తే ఫలితం చాలా దారుణంగా ఉంటుందని జైస్వాల్ పాకిస్తాన్ను చాలా ఘాటుగా హెచ్చరించారు. Regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India, it is well known that known modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated recently. ఇలా రెండు దేశాల నాయకులు చేస్తున్న ప్రయత్నాలతో పాటు రెండు వైపులా సైనిక సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆయుధ సంపత్తిని
పెంచుకోవడానికి వీలుగా సైన్యానికి $9 బిలియన్ బడ్జెట్ కేటాయించింది. ఈ డబ్బులతో ఆ దేశం చైనా నుంచి రాకెట్ లాంచర్లను, Z-10ME హెలికాప్టర్లను, ఫైటర్ జెట్స్ను తెప్పించుకుంటుంది. భారతదేశం కూడా అటు అమెరికా ఇటు రష్యా నుంచి పెద్ద ఎత్తున డ్రోన్స్ను, హెలికాప్టర్లను రప్పించుకుంటున్నది. అమెరికా నుంచి తాజాగా ఇండియా 31 MQ-9B డ్రోన్లను, 3 అపాచీ హెలికాప్టర్లను కూడా తెప్పించింది. అంటే మొత్తంగా రెండు దేశాలు పాకిస్తాన్, ఇండియా పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకోవడం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. సరిహద్దుల వెంట కూడా సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ అంతటి ఉద్రిక్తతలు పెరగడానికి సింధు నదీ జలాలు కారణం కావడం ఇక్కడ విశేషం. వాస్తవానికి సింధు నదీ జలాల వివాదం భారత, పాకిస్తాన్ దేశాల మధ్య 1947 నుండి నడుస్తున్నది. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నడుస్తున్నది. స్వాతంత్రం రాకముందు పాకిస్తాన్, ఇండియా ఒకటే దేశంలో ఉన్నప్పుడు ఈ రెండు దేశాల మధ్యలోనే, అంటే రెండు దేశాలకు సంబంధించిందే సింధు నది. 1960లో అంటే భారతదేశం ఏర్పడిన తర్వాత, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో అప్పటి ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, అయూబ్ ఖాన్ల మధ్య సింధు నదీ జలాల పంపిణీకి సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. సింధు లోయలో మొత్తం 6 నదులు ఉంటాయి. అందులో 3 నదులు భారత్ నియంత్రణలో ఉండేటట్టు, 3 నదులు పాకిస్తాన్ నియంత్రణలో ఉండేటట్టు ఒప్పందం జరిగింది. బియాస్, రావి, సట్లెజ్ ఈ 3 నదులు భారత నియంత్రణలో ఉంటాయి. సింధు, చీనాబ్, జీలం ఈ 3 నదులు పాకిస్తాన్ నియంత్రణలో ఉంటాయి. ఈ విధంగా అంగీకారం జరిగింది. సింధు నదీ జలాల్లో 80% నీళ్లను పాకిస్తాన్ వాడుకునే విధంగా, 20% నీళ్లను ఇండియా వాడుకునే విధంగా ఒప్పందంలో అంగీకారం రాసుకున్నారు. అయితే పహల్గాం దాడి తర్వాత ఇండియా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి భారత్ నిరాకరించింది. తాత్కాలికంగా ఇప్పుడు ఆ ఒప్పందం అమలులో లేదు. మా భూభాగంలో రక్తం పారిస్తుంటే మీ దేశానికి నీళ్ళెందుకు ఇవ్వాలి అన్నది భారత్ ప్రశ్న. సింధు లోయలో నదీ జలాలు పాకిస్తాన్ పోకుండా పెద్ద పెద్ద బ్యారేజీలు కట్టి నీళ్లను ఆపడానికి పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దీంతో పాకిస్తాన్లో ఇప్పటికే నీటి కరువు ఉంది. నిజంగా సింధు నదీ జలాలు పాకిస్తాన్ కనుక పోకుంటే ఇంకా అక్కడ పెద్ద ఎత్తున దుర్భిక్షం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి, తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. మొత్తం సింధు నది నుంచి ఒక్క చుక్క కూడా పాకిస్తాన్ పోకుంటే ఆ దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ చాలా సీరియస్గా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. సింధు జలాల కోసం యుద్ధం చేస్తామని పాకిస్తాన్ హెచ్చరికలు చేస్తున్నది. దానికి కారణం ఇది. అయితే ప్రస్తుతానికైతే రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. అది మిసైళ్ల యుద్ధం అవుతుందా, అణుయుద్ధం అవుతుందా అనేది తెలియదు. కాకపోతే రెండు దేశాలు మాత్రం ఎవరి సన్నాహాల్లో వారు ఉన్నారు.